హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సహోదరి సహోదరులందరికీ మరొక మంచి రోజులోనికి వెల్కమ్. శుభోదయం. ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారంలో యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నమ్మకముగా ఉన్నవారిని ఆయన గొప్ప చేసి గౌరవించే స్థాయిలో నిలబెడతారు. ఇక్కడ మోషే బ్రతికినంత కాలము యెహోషువ మోషే దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నారు. ఈయన తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను, ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే నెరవేరుస్తూ వచ్చారో అదే విధంగా మోషే ఆజ్ఞలన్నింటి ప్రకారము ప్రజలను చక్కబెడుతూ దేవుని యొద్ద ఆయన నమ్మకంగా ఉన్నారు. మోషే దగ్గర పరిచారము చేస్తూ దేవుడికి యెహోషువ గారు. అందుకే మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువ గారికి ఇక్కడ న్యాయాధిపతి స్థానాన్ని ఇచ్చారు. మోషే తర్వాత ఒక చిన్న మోషేలాగా ఆయనను దేవుడు నియమించారు. మోషే ఎర్ర సముద్రమును దాటించి బాప్తిస్మం అనుభవంలోనికి వారందరిని తీసుకెళ్లి సున్నతి జరిగిస్తే యెహోషువ గారు యొర్దాను నది దాటించి ప్రజలందరికీ మరలా సున్నతి చేయిస్తారు. ఎందుకంటే అప్పుడున్న జనులు ఇప్పుడు లేరు. వారు అరణ్యంలో చనిపోయారు కనుక వీరంతా కూడా సైన్యంలో చేరిన కొత్త యోధులు కనుక వీరందరినీ కూడా మరి ఒకసారి బాప్తిస్మము కూడా నడిపించే అనుభవం వారిది. యొర్దాను నది దాటుతున్నప్పుడు యాజకుల పాదములు ఎక్కడైతే మోపారో, ఎక్కడైతే వాటర్ ఆదామను పురము దగ్గర రాశిగా నిలవబడ్డాయో ఆరిన నేలను వారు దాటి వచ్చారు. అక్కడ నుండి వారు గోత్రమునకు ఒక్కొక్క చొప్పున 12 గోత్రముల వారు 12 రాళ్లను తీసుకొని గట్టుకు వచ్చారు పశ్చిమ దిశగా. ఇక్కడ మనం మ్యాప్ చూడొచ్చు. మాకు ఇదొక సబ్జెక్ట్ ఉందండి ఎండియూలో చదివేటప్పుడు. యొర్దాను నది గిల్డేట్, సుక్కోత్ అండ్ ఆడామ్ అని ఉంటది అక్కడ. అది ఆదాముపురం. అక్కడ నీళ్లు రాశిగా నిలుపబడ్డాయి. కనానులోనికి రాక మునిపే దేవుడు వారందరి చేత అక్కడ ఆ రాళ్లను పేర్పించి 12 రాళ్లను గుట్టగా చేర్చి అక్కడ రాబో తరము వారికి సాక్ష్యముగా నిలిపారు. ఈరోజు మనం కూడా మన గృహాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలు చేర్చుకుంటూ ఉంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుంటాము, వాటిని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాం. మన జీవితంలో ఉన్న మంచి మెమరీస్ అన్నీ మనము మరలా చూసుకొని సంతోషించడానికి ఆ విధంగా చేస్తూ ఉంటాం. అలాగే దేవుని కార్యములన్నీ కూడా నేటికి కూడా ఆ గుట్ట అక్కడ అలాగే ఉన్నది, రాళ్ళ గుట్ట అని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవునికి సాక్ష్యములుగా చెప్పు వాటిని మనము ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన గృహాల్లో కూడా దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఒకటి ఇచ్చినప్పుడు మనమెందుకు మన జీవితాల్లో, మన గృహాల్లో వాటిని భద్రపరుచుకొని దేవుని నామాన్ని ఘనపరచకూడదు? ఖచ్చితంగా ఆ విధంగా చేయడానికి ఎంతైనా మంచి అలవాటు. సహోదరి సహోదరులారా, దేవుడు మోషేకు మారుగా యెహోషువను నియమించి ప్రజలందరి ఎదుట గొప్ప చేశారు. మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నింటిను యెహోషువను ఇశ్రాయేలు ప్రజలందరూ గౌరవించారు. ఈరోజు ఎక్కడెక్కడైతే నువ్వు జాబ్ చేస్తున్నావో, లేదా ఎక్కడ ఏ సంఘంలో అయితే నువ్వు పరిచర్య చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు ఒకవేళ మనుషుల చేత హీనపరచబడుతున్నావా, అవమానించబడుతున్నావా, ఎగతాళి చేయబడుతున్నావా, పర్వాలేదు, ఏం పర్వాలేదు. నమ్మకంగా ఉండు. యెహోషువ వలె ప్రతి విషయమందును దేవునికి నేను పరిచర్య చేస్తున్నాను, ఈ విషయము, ఈ జాబు, ఈ యొక్క పదవి నాకు దేవుడిచ్చాడు కనుక నేను దేవునికి లెక్క అప్పచెప్పువాడనై ఉంటున్నాను అని చిన్న పరిచర్య అయినా, పెద్ద పరిచర్య అయినా, చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, ఏదైనా అది నీ సొంతం కాదు, అది దేవుడు నీకు ఇచ్చింది అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు భయం నీ హృదయంలో ఉంటుంది.
అప్పుడు దేవుని ఎదుట నువ్వు నిందారహితుడుగా నమ్మకంగా జీవిస్తారు. ఒకానొక రోజు వస్తుంది, యెహోషువ జీవితంలో వచ్చినట్లుగానే దేవుడు ఒక అద్భుత కార్యము నీ జీవితంలో చేసి అందరి మధ్యలో గౌరవిస్తాడు. నిన్ను అవమానించిన వాళ్ళ ముందరే ప్రభువు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తారు. నిన్ను తలగా ఉంచుతాడు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. విశ్వాసంతో ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. దేవుడు ఈ వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపచేసి ఈ వాక్యమును మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మనుషులు మమ్మల్ని అవమానించవచ్చు, మనుషులు మనల్ని తక్కువగా అంచనా వేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు, సామర్థ్యమును కించపరచవచ్చు. కానీ ప్రభువా, మాకు సామర్థ్యం ఇచ్చిన వారు మీరు తండ్రి, మమ్మల్ని లేవనెత్తు వారు మీరు ప్రభు. గౌరవించేటట్లుగా జనులందరి ముద్దులో మమ్మల్ని గణపరిచి మా ద్వారా మీరు గణపరచబడే దేవుడు తండ్రి. అయ్యా, నీ మీద విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డను గణపరచండి, ఆశీర్వదించండి. 30 60 100 హెచ్చించండి ప్రభువా. మీరు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. ఒకానొక రోజు ప్రభువా, ఈ లోకంలో మా పని ముగించుకొని మీ సన్నిధిలో నిలవబడి, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో, రా లోపలికి వచ్చి సంతోషించు అని ప్రభువా మీతో అనిపించుకునే వరకు ఈ లోకంలో ఎవరు ఎన్ని నిందలు వేసిన, పనికి మాలిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, వేస్ట్ ఫెలోస్ అన్నా సరే ప్రభువా, నా దేవుడు ఒక పర్పస్తో నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడని నమ్మి విశ్వాసం ఉంచి ప్రభువా మీ మీద నేత్రములు నిలిపి ముందుకు సాగిపోవుటకు ప్రతి బిడ్డకు ధైర్యము దయచేయమని మోకరిల్లిన ప్రతి ఒక్కరిని మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ, నా ప్రభువును నా రక్షకుడును త్వరలో రానైన శక్తివంతమైన నామంలో, యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.